నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారం లాగే ఈ వారం కూడా మీకోసం వీకెండ్ బిజినెస్ అప్డేట్ తీసుకొచ్చేసాం. సో మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉండింది, దానివల్ల ఏంటంటే ఎటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి, ఇది అనండింగ్గా ఎందుకు ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఇట్లాగా దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. సో మరి దీన్ని ఎలాగ మనం ఏంటంటే స్టాక్ మార్కెట్లో దీన్ని ఎలా అనుకూలంగా మార్చుకోవాలి, అలాగేంటంటే వచ్చే వారం ఎలా ఉండబోతాం స్టాక్ మార్కెట్, ఈ విషయాలన్నింటి గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, ఏంటి సార్ ఈ యుద్ధం ఏంటండి అనన్యంగా ఎప్పుడు అలా గడుస్తూనే ఉంది, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ట్రంప్ గారు అంటూనే ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఏం తగ్గేదేలే అంటున్నారు సార్. ఏంటి సార్, ఏంటి యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? లాస్ట్ వీక్ ఎలా ఉంది సార్? వారైతే సివియర్ గానే ఉందండి సార్. ఎక్కడ తగ్గుతారనుకుంటే ఎవరు ఈయన తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు. ఇరాన్ లో అయితే బాగా అంటే హైట్ ఉన్న ఇది ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అయ్యే బ్రిడ్జ్, B1 బ్రిడ్జ్ ఇరాన్ ది యుఎస్ కొట్టేసింది. ఓకే. సో అది కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది, ప్లస్ అంటే పూర్తిగా అంటే వర్క్ నడుస్తుంది, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కొంచెం. దాన్ని కొట్టేశారు బాగా. అంటే అసెట్స్ నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఆయన ఓటమిని అంగీకరించలేక అసెట్స్ మీద పడుతున్నారో అప్పుడే అది ఇండికేషన్ ఆయన యుఎస్ ఓడిపోతుంది తెలిసిపోతుంది. క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కానీ వియత్నాం ఏం చేశారో వెళ్ళేటప్పుడు లాస్ట్ లో సేమ్ సిచ్యుయేషన్. నేను ముందే చెప్పా, ఇది లాస్ట్ లో వెళ్ళేటప్పుడు ఈయన మొత్తం ఎసెట్స్ అన్ని ఇచ్చేస్తారు, వాళ్ళు కోలుకోలేరు. మళ్ళీ కొన్నాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇప్పటికీ కొంచెం ఇబ్బందులు పడుతూనే ఉంది కదా, అట్లనే ఇది కూడా ఒక దశాబ్దం పైన పట్టింది మళ్ళీ కోలుకోవాలంటే. ఆ రకంగా అంటే రాతి స్టోన్ బ్రింగ్ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్ అన్నాడు ఆయన. సో అంటే ఇంకా రాతి యుగానికి వెళ్ళిపోతారు, అంటే డెవలప్మెంట్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇది వెళ్ళిపోతాయి. ఏదైనా మండే వచ్చేసరికి 500 పాయింట్స్, దాదాపుగా 488 పాయింట్స్ పడిందండి. 22,550 దగ్గర ఓపెన్ అయ్యి 22,337, 331 దగ్గర క్లోజ్ అయింది. 488 పాయింట్స్ అవును. మనకి మంగళవారం సెలవు, మహావీర్ జయంతి. అవునండి. యాక్చువల్ గా యుఎస్ మార్కెట్స్ మంగళవారం కూడా పడితే అసలు మన మార్కెట్ ఉంటే ఇంకా పడేది. అప్పుడు మంగళవారం ఉండుంటే. అవును. తర్వాత ఏదో కొంచెం తగ్గింది, కొంచెం మెత్తపడ్డారు, కొంచెం ఇది వస్తుంది అనుకున్నప్పుడు 1వ తారీఖు వచ్చేసరికి 348 పాయింట్స్ పెరిగింది. ఓకే సార్. సో నెక్స్ట్ థర్స్డే వచ్చేసరికి వాలటాలిటీ విపరీతంగా వాలటాలిటీ భయంకర. అంటే నిన్నటి హై నుంచి ఇవాళ లో నుంచి నెక్స్ట్ డే హైకి తీసుకుంటే 500-600 పాయింట్స్ అప్ అండ్ డౌన్. వాలటాలిటీ మటుకు విపరీతంగా ఉంది. క్రూడ్ దాదాపుగా 112 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. 110, 109 ఆ రేంజ్ లో ఉంది. 34 పాయింట్స్. అంటే ఫ్రైడే సెలవు, సో లాంగ్ వీకెండ్ ఇది. ఈ వీకెండ్ లో మళ్ళీ ఏం చెప్తారు ఆయన, ఏం చేస్తారు కొత్తది తెలియదు అనుకున్నప్పుడు ఏమన్నా వెనక్కి వస్తుందా అని చూసుకుంటే లేదు, అది ఫ్లేర్ అప్ అయింది, ఎస్కలేషన్ అయింది, వారు ఎస్కలేషన్ అవుతుంది, ఇంకా ఉధృతం అయింది. సో ఎసెట్స్ మీద పడుతున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళు జెట్ ఫైటర్స్ మొత్తం యుఎస్ మేజర్, అంటే ఇలాంటి ఆర్మ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయని కూడా వరల్డ్ మొత్తం ఎక్కడ ఇది చేయలేదు. అలాంటి ఆర్మ్స్ ఉన్నాయి యుఎస్ దగ్గర, అవన్నీ కూడా అస్త్రాలు మొత్తం బయటికి తీస్తున్నారు. సో అంటే ఇరాన్ ని సర్వనాశనం చేస్తున్నారు, లీడర్స్ ని చంపేస్తున్నారు, సైంటిస్ట్ ని చంపేస్తున్నారు. అంటే ఫ్యూచర్ లో అక్కడ మేజర్ ఐక్యూ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా లేకుండా చేయాలనే ఉద్దేశం అనుకుంటా ఇజ్రాయెల్ ద్వారా ఈ రకంగా మొత్తం చేస్తారు. మొత్తానికి చూసుకుంటే వారానికి 106 పాయింట్స్ డౌన్. చూడండి ఎంత వాలటాలిటీ, 100 పాయింట్స్ డౌన్, 600 పాయింట్స్ అప్ అండ్ డౌన్. మళ్ళీ చూడండి బ్యాంక్ నిఫ్టీ 726 పాయింట్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ బాగుపడింది. సెన్సెక్స్ 264 పాయింట్స్ సార్. సో ఈ వారం ఈ 3 రోజులు ఏంటి అంటే యూకే ద్వారా స్టార్మర్, కొత్తగా ఎన్నికైన స్టార్మర్ ద్వారా ఒక 30 కంట్రీస్ ని ఫాలో అప్ చేసుకొని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఓపెన్ చేయాలి. ఎవరైతే ఆయిల్ మీద ఆధారపడ్డారో వాళ్ళందరితో ఒక ఇరాన్ తో మాట్లాడి సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు 60 కంట్రీస్ అయినాయండి. 60 కంట్రీస్ జాయిన్ అయింది దాంట్లో. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవడానికి కొంచెం ఆస్కారం ఉంది ఇరాన్ కనుక యాక్సెప్ట్ చేస్తే. ఎందుకంటే ఇండియా యాక్సెప్ట్ చేసింది, మీ షిప్స్ ఏం ఆపమని కూడా చెప్పారు వాళ్ళు. చైనా ఆపట్లేదు, మనమే ఆపట్లేదు.
సో మెయిన్ మన ఇంకా వేరే కంట్రీస్, చిన్న కంట్రీస్ కి అయితే ఆపుతున్నారు. సో యుఎస్ కి మిగతా కంట్రీస్ కి తెలిసిందే, యూరోపియన్ కంట్రీస్ కి తెలిసిందే, అది ఎట్టి అవునండి. పరిస్థితుల్లో వాళ్ళు ఉమ్, పంపించలేదు. ఉమ్, మెయిన్ అది. మనకు కూడా ఎల్పిజి కూడా ఇంకొక షిప్ కూడా రిలీజ్ అయింది, అది కూడా కొంచెం పాజిటివ్ న్యూస్. అంటే ఏది ఏమైనా గిఫ్ట్ నిఫ్టీ దాదాపుగా 160 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయిందండి. ఓకే సార్. క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు చూస్తే మరి ఏంటి పరిస్థితి? ఆ, అంటే ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా డౌనే ఉంది. మండే గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మండే. ఇంకా డౌన్, మార్కెట్ ఇంకా డౌనే ఉందండి, ఇంకా వీకే ఉంది. ఎక్కడ ఆగుతుంది అనేది చెప్పలేము. ఉమ్, సో ఇంకా ట్రెండింగ్ డౌన్ అయింది, అప్పర్ సైడ్ చూసుకోలేము, డౌన్ సైడ్ చూడాలనిపిస్తుంది ఇంకా. అంటే 22,713 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ మొన్న థర్స్డే అనుకో, థర్స్డే. 22,713. ఉమ్, అదే మీకు మధ్యలో కూడా యుఎస్ మన మార్కెట్ మంగళవారం కూడా ఉంటే ఇంకా పడేది, ఇంకొక 200-300 పడేది. ఉమ్, 22,300-400 వచ్చింది. ఏదేమైనా దాదాపుగా దగ్గర 22,100 అనుకుంటే సపోర్ట్ లెవెల్ 22,300 ఆ రేంజ్ కి వచ్చి మళ్ళీ పెరిగింది. సో సార్. మెయిన్ అది అంటే కిందకి వచ్చి సపోర్ట్స్ లెవెల్స్ కి వచ్చి కొంచెం దగ్గరికి వచ్చి మళ్ళీ పెరిగిపోయింది. ఉమ్, మళ్ళీ ఇది 700 దాకా వచ్చింది అనమాట. అంటే బాగా పడట్లేదు, బాగా పెరట్లేదు. ఎందువల్ల? బికాస్ ఆఫ్ క్రూడ్. ఓన్లీ క్రూడ్. మనం చూడాల్సిందల్లా క్రూడే. క్రూడ్ ఆ క్రూడ్ $109 దగ్గర క్లోజ్ అయింది. సో అది ఎంత తగ్గితే అంత బెస్ట్. అది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత బెస్ట్. ఉమ్, అదే మనం చూడాల్సింది, నో ఆల్టర్నేట్. కానీ మార్కెట్ అయితే బాగా డౌన్ లెవెల్స్ వచ్చేసింది. ఉమ్, అవును. బాగా మూవింగ్ యావరేజ్ అన్నిటికంటే కిందకు వచ్చేసింది. వాల్యూ బయింగ్ అవుతోంది, ఇది మనం గమనించాలి. వాల్యూ బయింగ్ అయితే చిన్నగా స్టార్ట్ చేశారు. ఉమ్, సో డెఫినెట్ గా, ఎందుకంటే అంతకు ముందు కూడా చూసాం మనం, టారిఫ్ లో అప్పుడు కూడా 20% పడి 44% పెరిగింది. అట్లానే ఇప్పుడు కూడా మంచి అవకాశం ఉంటుంది ఇవన్నీ సెటిల్ అయినప్పుడు. సార్. అంటే ఇంకా సెటిల్ అయ్యి అవుతాయా, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకా ఉన్నాయా, లిస్ట్ ఉంది కాబట్టి కొంచెం అన్సర్టైన్ అనేది మార్కెట్ లో ఇంకా ఉంది. ఎంత వరకు అంటే ఇంకా డౌన్ సైడే ఉందండి. మనం అనుకున్నట్టు లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ లెవెల్స్ 21,800 దాకా రావచ్చా అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే. మీకు 22,000 కనుక కట్ అయితే 21,800 కూడా ఇంకా వీక్ అనిపిస్తుంది. 800 కంటే ఇంకా కింద ఒక 100-200 ఇంకా కిందకి వచ్చేటట్టు కనపడుతోంది. మేబీ 21,800 దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు, ఎక్కడో చోట తీసుకోవాలి. ఉమ్, ఈ లెవెల్లో ఎక్కడో చోట తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మెయిన్ ఈ లోపల మనకి ఈ అంటే వారిని కూడా ఆపాలనే ఉద్దేశం ఉంది, కానీ ఎట్లా ఆపాలో ఎట్లా తెలియట్లేదు. ఆపాలో అది తెలియట్లేదు కూడా అంతే. అవును. ఓ పక్కనే ఇంటెన్స్ వారు, ఓ పక్కనేమో ఏ, వాళ్ళతో మాట్లాడటం. అది అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళేమో ఫోర్స్ఫుల్ గా ఆపాలి, మీరే ఆపాలని ట్రంప్. ఎట్లా ఆపుతారు? ఉమ్, ఓ పక్కన కొడుతూ ఓ పక్కనేమో సంధి అంటే ఎట్ట కుదురుద్ది అసలు? రెండు కానివి కదా. అవును. అవును. నిజంగా మాట్లాడాలంటే 1-to-1 కూర్చొని ఇరాన్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పిలుచుకొని, లేదా వాళ్ళు ఏదో ఒక పాయింట్ పెట్టుకొని, లాస్ట్ టైం పాకిస్తాన్ లో పెట్టుకున్నట్టు ఎక్కడో చోట పెట్టుకుని అక్కడ మాట్లాడితే ఇదైపోద్ది. అది కదా మెయిన్, అది జరగట్లా. అవునండి. అంటే ఇక్కడ ఈగోసే మెయిన్. ఈగో వల్లే నష్టం. నష్టం మటుకు భయంకరంగా ఉంటుంది. $5 trillion లాస్ యుఎస్ కి US కి loss చూడండి. ఇరాన్ కి. ఉమ్, అంటే ఇరాన్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకోండి. అవును. సో యుఎస్ కి ఆల్రెడీ డెట్ 38 ట్రిలియన్ అంటే ఇప్పుడు $39 trillion అయింది అఫీషియల్ గా. ఆ, సో డెట్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. ఓవర్ దెన్ $1 trillion ఏమో ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే. సో అది కొంచెం టెన్షనే. అందుకే ఆ టెన్షన్ తోనే $1 billion డైలీ ఖర్చులు అవుతున్నాయి. సో ఆర్మీ కూడా చిన్నగా వ్యతిరేకత వస్తుంది, జనాల్లో కూడా రివోల్ట్ వస్తుంది. చూసే ఉంటారు, న్యూస్ లో కూడా బాగా వస్తుంది. బాగా కొంచెం అవునండి, రివోల్ట్ వస్తుంది. చిన్నగా మనం అనుకునేది వాళ్ళకి వినపడిందేమో మరి, మొత్తానికి చిన్నగా బయటకు వస్తున్నారు అందరూ. అవును, 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 అవును సార్. అది ఎప్పటిదాకా, అది రియాక్షన్ ఎప్పటిదాకా ఉంటుంది మరి? అది కంటిన్యూ అయ్యి ఏమైనా ఉధృతం అవుతుందా, లేదా నవంబర్ దాకా కంటిన్యూ అవుతుందా? నవంబర్ లో ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? మిడ్ ఎలక్షన్స్ లో ఉమ్, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనేది ఇక హోప్ అంతే. నవంబర్ అండి, అప్పటిదాకా కొంచెం నవంబర్ డౌన్ చాలా ఎక్కువ ట్రెండే సార్. కనపడుతోంది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నప్పుడు మామూలుగా చూసుకుంటే మీకు కొంచెం డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకోవటం అనేది చాలా ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితి చూసుకోండి, సెక్టార్ వైజ్ గా చూస్తే రియాలిటీ సెక్టర్ 41% పడింది, 41%. ఇన్ఫ్రా 10% పడింది, ఐటీ 28% పడింది, బ్యాంక్ తక్కువ పడిందండి 5% బ్యాంక్ ఇండెక్స్. మెటల్ 10% పెరిగింది, మెటల్స్. ఆటో ఓన్లీ మెటల్ పెరిగింది అనుకోవచ్చు ఒక రకంగా. సో ఆటో 12% డౌన్.
ఎఫ్ఎంసీజీ 29% డౌన్, ఫార్మా 4% డౌన్. రీసెంట్ గా మీరు ఫార్మా మీద మళ్ళీ ట్యాక్స్ అన్నారు కదా, అందుకని ఫార్మా కూడా కొంచెం మళ్ళీ డౌన్ డౌన్ అయింది, మళ్ళీ ఫార్మా. అవును. ఎనర్జీ 19% డౌన్. మెయిన్ స్మాల్ క్యాప్ అయితే దాదాపుగా 34% డౌన్. 28 మంత్స్, లాస్ట్ 28 మంత్స్ చూస్తే 54% టోటల్ గా చూస్తే డౌన్ ఉందండి. 200 డేస్ డిఎంఐ కంటే కింద ఉంది, బాగా పడింది. ఇప్పుడు రైట్ టైం స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కువ బాగా పడ్డాయి. ఎంత 54% అంటే ఏమనండి మామూలు. అదే స్క్రిప్టులు చూసుకుంటే 60%, 70% పడ్డాయి. సో స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేయడం బెటర్ అని సజెషన్ ఉందంటారా? ఆ, అవునండి. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా స్మాల్ క్యాప్ బాగా పడ్డప్పుడు జూలై 20th నుంచి ఫిబ్రవరి 22 చూస్తే స్మాల్ క్యాప్ 19 మంత్స్ కంటిన్యూస్ గా పెరిగింది. అప్పుడు ఇండెక్స్ కూడా 108%, 100 టైమ్స్ 200 డేస్ కంటే దానికంటే పెరిగిపోయింది. అప్పుడు ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్ 23 దాకా చూస్తే ఇండెక్స్ 23%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 23% పడింది ఫ్రమ్ టాప్ నుంచి. అంటే 200 డేస్ కంటే కింద, అంటే 14 మంత్స్ పెయిన్ చూడండి మరి. 2022 అట్లా 23 నుంచి 25 చూస్తే ఇండెక్స్ 87% పడింది టోటల్ గా చూస్తే. అంటే 10 మంత్స్, అంటే 200 డేస్ డిఎంఏ కంటే ఎప్పుడైతే కిందకుందో అప్పుడు ఇంకా కొంచెం బాగా పడ్డది. 23 నుంచి చూసుకుంటే 87% వస్తుంది. మామూలుగా రీసెంట్ 2024, 25 ఆ రేంజ్ తీసుకుంటే మీకు 54% వస్తుంది. లాస్ట్ లెగ్ తీసుకుంటే 34% ఉంది. అంటే కంటిన్యూగా కన్సిస్టెంట్ గా డౌన్ అవుతూనే ఉంది. కాబట్టి మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ అనేది బాగా కుట్టేశారు, భయంకరంగా కుట్టేశారు. ఇప్పుడు మంచి తరుణం అనుకోవచ్చు ఒక రకంగా. మిడ్ క్యాప్ లో చిన్నగా ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఆయిల్ పెరిగితే మనకి చాలా ఇబ్బంది. ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ఇదవుతుంది, డాలర్ పెరిగితే మెటల్స్ తగ్గుతాయి, దాంతో పాటు ఈక్విటీ కూడా బాగుపడుతుంది. సో మెయిన్ అంటే జీడిపి గ్రోత్ కూడా 7.4% అనేది ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా స్లో డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు. అది ఎంతవరకు వస్తుంది? 6.8, 6.9, 6.7 దాకా వచ్చేటంటే డౌన్ సైడ్ కనపడుతుంది. ఎఫ్ఐ అయితే ఎక్కడ ఆగట్లేదు. దాదాపుగా 1,22,000 కోట్లు, అంటే దాదాపుగా 1,25,000 కోట్లు దాకా అమ్మారండి. అది సో సార్ మరి ఉన్న దాంట్లో సార్ అంటే వచ్చే వారం నార్మల్ గా ఎలా ఉండొచ్చు సార్? మనకి ఎలా ఉండొచ్చు ఇంకా జనరల్ గా? డౌన్ ట్రెండే, డౌటే లేదండి. డౌన్ ట్రెండే. 22,713 దగ్గర క్లోజ్ అయింది థర్స్డే. సో పైకి చెప్పుకునేది లే, అసలు ధైర్యం కూడా లేదు. పైకి చెప్పాలంటే ధైర్యం కూడా లేదు అసలు. అక్కడ యుద్ధం జరుగుతుంటే, ఈ క్రూడ్ పెరుగుతుంటే ఇంకా పై లెవెల్స్ ఏముంటావు కదా, డౌన్ సైడే ఉన్నాయి. అంతా డౌన్ సైడేనండి. అవును. 22,000 కట్ అయిందంటే దాదాపుగా 21,800 దాకా రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రేపు మండే గ్యాప్ డౌన్ ఇప్పుడు ఏదైనా అయింది అనుకోండి, ఇంకా 200 పాయింట్స్. 200 అంటే 22,000 కట్ అయిపోయినట్టే. సో అక్కడి నుంచి మీకు డౌన్ సైడే ఉంది, ఇంకా కొంచెం వాసన ఉంది. ఏదైనా April 6th డెడ్ ఎండ్ వార్క్ అనేది ఇచ్చారు కదా, సో అందుకనే 10th పెట్టుకున్నాం. 10th లోపల ఆశిద్దాం, డెఫినెట్ గా తగ్గాలనే ఉద్దేశం. వార్ ఆగిపోవాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి అనుకుందాం. సో పాజిటివ్ గా ఆలోచిస్తే మరి ఏమన్నా ఆగుద్దా లేదా అనే సిచ్యువేషన్ చూస్తే మటుకు ఇంటెన్స్ గానే ఉంది, పెరిగేటట్టే ఇంకా డౌన్ సైడ్ పెరిగేటట్టే కనపడుతుంది. మెయిన్ అదండి. అదే స్టేట్ ఆఫ్ ఆర్మ్స్ ఓపెన్ అవడం అనేది ఇప్పుడు క్రస్క్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్. అదే మనకి అవసరం, ఎందుకంటే రిజర్వ్స్ తగ్గిపోతుంటాయి. అమెరికా కూడా వెరీ సీరియస్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ కదా సార్. ఇప్పుడు వాళ్ళని తీసుకుంటే, అమెరికాని తీసుకుంటే 226 years అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. ఏది ఈ వెనిజులాది కూడా కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ తో ఎవరితో సంబంధం లేకుండా అన్ని 200 సంవత్సరాలు వాళ్ళకి ఆయిల్ ఉంటుంది. అంత రిజర్వ్స్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఏం డౌట్ లేదనమాట. 200 years అంటే వాళ్ళకి ఆయిల్ అంటే వచ్చే ప్రోడక్ట్ ఇది బట్టి తీసే ఎక్స్ట్రాక్షన్ బట్టి ప్లస్ ఉన్నదాన్ని బట్టి తీసుకుంటే వాళ్ళకి అంత క్వశ్చన్ ఉంది. అందుకని భయం లేదు. అందుకని ఆయన ఏమంటాడు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయితే అయింది, మాకే సంబంధం లేదు, మేము వేరే చోట తెప్పించుకుంటాం. వెనిజులాని అప్డేట్ చేశారు, అక్కడి నుంచి ఆయిల్ తీసుకుంటారు. సో మాకేం భయం లేదు అన్నట్టుగా ఉంది ఆయన. దీన్ని వదిలేసి వారం అయిపోతే ఆటోమేటిక్ గా అది కూడా ఓపెన్ చేస్తారని. ఎందుకు ఓపెన్ చేస్తారు? వాళ్ళైతే సివియర్ గా ఉన్నారు, ఒక షిప్ కి 2 లక్షలు చార్జ్ చేయాలని. అది కూడా భయం ఉంది ట్రంప్ కి ఒక రకంగా చూస్తే. సో మెయిన్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఎక్కువ వెళ్తాయి కాబట్టి నేచురల్ గ్యాస్ యూరోపియన్ కంట్రీస్ భయంకరంగా వెళ్తుంది. ఒక షిప్ కి 2 లక్షలు అంటే మన చార్జెస్ పెరిగిపోతాయి కదా. ఇప్పటికే అక్కడ
ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరిగిపోయే ఛాన్సులు కనపడుతున్నాయి. నెక్స్ట్ కమింగ్ కూడా మనకు కూడా 6 to 8 ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఉమ్, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోగా పెంచుతారా అనేది కొంచెం భయం ఉంది మన దగ్గర కూడా. ఓకే. బికాస్ ఆఫ్ క్రూడ్ వల్లే ఎఫెక్ట్ పడుతుంది. ఉమ్, ఉమ్, సో ఏదేమైనా రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవటం మటుకు ఆపలేదు. మరి అది డిస్కౌంట్ ఇస్తున్నారా లేదా అనేది మనకి అఫీషియల్ గా మనకైతే డిక్లరేషన్ లేదు. ఉమ్, సో ఏదేమైనా $30 ఎంత తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి అది కంటిన్యూ అనుకోవచ్చు ఒక రకంగా. ఆయిల్ అయితే కొంచెం చిన్నగా మనకి ఆయిల్ నుంచి ఎక్కడ ఆపలేదు, కంటిన్యూ తీసుకుంటూనే ఉన్నాం. అదైతే కొంచెం ఇది అందుకనే మనకు కొంచెం ఒక రకంగా మార్కెట్ రకంగా బాగా పడకుండా కొంచెం వాలటాలిటీ ఎక్కువ పడటం లేదు, తక్కువ పడకుండా కొద్దిగా వాలటాలిటీగా ఉంది. వాలటాలిటీ ఎన్నో 500-600 పాయింట్ ఉన్న క్లోజింగ్ వచ్చేసరికి లాస్ట్ వీక్ 100 పాయింట్స్ కదా. అవును సార్. అట్లా అంత ముందు వారం కూడా అంతే దాదాపుగా. సో అట్లా పడట్లేదు కానీ అప్ అండ్ డౌన్ మటుకు విపరీతంగా. ట్రంప్ మటుకు యుఎస్ కి ఎలా వాలటాలిటీ ఇండెక్స్ ని అలా ఆడుకుంటున్నాడో ఇండియా వీక్స్ కూడా అట్లా ఆడుకుంటున్నాడు ఆయన ఓ రకంగా. అప్ అండ్ డౌన్ 600 పాయింట్స్ 700 పాయింట్స్ ఎప్పుడు చూడలేదండి. ట్రాక్ రికార్డ్ ఇప్పుడు దాకా చూడలేదు అసలు నిఫ్టీలో ఎవరు కూడా. అంత వాలటాలిటీ, భయంకరమైన వాలటాలిటీ. సో ట్రేడర్స్ అనేది బాగా ఇబ్బంది పడతారు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది రివర్స్ అవుతున్నాయి. సో దాని అనుగుణంగా ఎక్కువ డబ్బులు పోగొట్టుకునే ఛాన్సులు ఉంటాయి ఎక్కువ. సో మెయిన్ అది కనపడుతుంది. ఇంకా ట్రెండింగ్ డౌన్ ఉంది. సో డెఫినెట్ గా అందరూ కొంచెం అలర్ట్ గా ఉండటం బెస్ట్. ఎవరైనా డబ్బులు అక్రూడ్ చేసుకొని ఇంకా పూల్అప్ చేసుకొని అమౌంట్ రెడీగా పెట్టుకోవడం బెస్ట్. స్మాల్ క్యాప్ లో కొంచెం పెట్టచ్చు అనేది నా ఉద్దేశం. ఇది ఎక్కువ కాకుండా ఒక 10 to 15% చిన్నగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం బెస్ట్. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకేదన్నా ఉన్నా 21,800 ఎక్కడో చాట 22 దగ్గర 21,900 దగ్గర ఎక్కడో చాట తీసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి. ఈ లోపల పాజిటివ్ న్యూస్ వచ్చింది, క్రూడ్ తగ్గింది, 100 బిలో వచ్చింది, 80 దాకా వస్తే బ్రహ్మాండంగా. అసలు క్రూడ్ 80 దాకా వచ్చిందంటే డౌట్ లేదు, మార్కెట్ పరిగెడుతుంది. కాబట్టి స్మాల్ కొద్దిగాను అలాగే మిడ్ క్యాప్ కొద్దిగా తీసుకోవచ్చు అంతే కదా సార్. మిడ్ క్యాప్ కూడా కొంచెం డౌన్ ఉంది. స్మాల్ క్యాప్ లో బయింగ్ మొదలు పెట్టచ్చు. మిడ్ క్యాప్ లో కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు చూస్తే బెస్ట్. అంటే April 6th ఉంది కాబట్టి ఒక డెడ్ ఎండ్ ఉంది కదా. సో April 6th దాకా ఇంకా 2 రోజులు చూస్తే బెస్ట్. దాని అనుగుణంగా దాంట్లో కూడా ఇది చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుంది. మనకి మెయిన్ అదే అండి, క్రూడ్ తగ్గిందంటే ఫ్యాంటాస్టిక్. క్రూడ్ తగ్గలేదు, 150కి అంటున్నారు కానీ 150కి వెళ్ళే ఛాన్స్ కనపడట్లేదు. $150 వెళ్ళే ఛాన్స్ కనపడట్లేదు. మేబీ ఇక్కడే 110-150 దగ్గర అక్కడికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ న్యూస్ బట్టి ట్రిగర్ పాయింట్ ఏదైనా మంచి ట్రిగర్ పాయింట్ వస్తే కిందకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ మరి అప్పుడు ఏంటంటే జనరల్ సార్ అంటే ఇదివరకు సిల్వర్ గోల్డ్ కూడా ఇలా ఉన్నప్పుడు సిల్వర్ గోల్డ్ ఇచ్చారు. సిల్వర్ గోల్డ్ కూడా ఏమీ చేయట్లేదు, అది కూడా డౌన్లో వస్తూ ఉంటుంది ఇప్పుడు వస్తాం. అవునండి, సిల్వర్ కూడా దాదాపుగా 15,000 పడింది. మొన్న 5,000 ఏమో గోల్డ్ పడింది. మెయిన్ టర్కీ అమ్ముతోంది, రష్యా అమ్ముతోంది, కజకిస్తాన్ అమ్ముతున్నారు. వేరే చిన్న కంట్రీస్ చాలా మంది ఒక 5-6 కంట్రీలు కూడా వాళ్ళు కూడా మొదలు పెట్టారు చిన్నగా ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే రూపీ వాళ్ళ కరెన్సీ ఎప్పుడైతే డివాల్యుయేషన్ అవుతుందో దాన్ని డాలర్స్ అమ్మడానికి కన్వర్షన్ చేసుకున్నారు కాబట్టి గోల్డ్ లోకి ఇప్పుడు గోల్డ్ అమ్మటం మొదలు పెట్టారు. నేను అందుకే చెప్పా 1,10,000 నుంచి 1,20,000 వరకు ఛాన్స్ ఉందా అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ దాకా రావచ్చు, ఆ రేంజ్ వరకు రావచ్చు అనేది. వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి చిన్నగా విపరీతంగా అమ్మట్లేదు. సో 65 tons ఏమో అమ్మేది మన టర్కీ. రష్యానేమో 4 to 5 tons అమ్మారు. సో ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ అమ్ముతుంటే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకేసారి అమ్మట్లేదు. మిగతా కంట్రీస్ అన్ని వాళ్ళు కూడా అమ్మితే కొంచెం తగ్గచ్చు. చైనా కనుక అమ్మితే 1,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. చైనా అప్పుడు అమ్మట్లేదు, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. చైనా ఎందుకంటే తక్కువలో వస్తుంది కదా, ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. అంచేత మనం ఏమైనా చూడొచ్చా, దాన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చా పబ్లిక్, లేదంటే ఇంకా వెయిట్ అండ్ సీలోనే ఉండాలంటారా? కొంచెం గోల్డ్ అయితే ఆగచ్చు అండి, గోల్డ్ ఆగచ్చు. అంటే సీజనల్ 12 నుంచి పెళ్లిళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా. నెక్స్ట్ వారం పై వారం నుంచి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వారంలో పెళ్లి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో 6 months నుంచి రెడీ అయి ఉంటారు, గోల్డ్ కొనేసి ఉంటారు. ఇమీడియట్ గా ఇప్పుడు వెళ్ళి గోల్డ్ కొనేది ఉండదు కదా. ఒక వారంలో పెళ్లి అనగా ఏముండదు, ఆల్రెడీ కొనేసి ఉంటారు కాబట్టి పెళ్లి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా నెక్స్ట్ మనం గోల్డ్ కొనుక్కుందాం, తక్కువలో కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆగచ్చు అని నా ఉద్దేశం. ఆ రేంజ్ కి వచ్చినప్పుడు కొంచెం 120 ఆ రేంజ్ కి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు చిన్న. అదే ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదు, కొంచెం అవసరార్థం ఎంత దాని ప్రకారంగా టైం ఉంటే ఓ రకంగా, టైం లేకపోతే ఓ రకంగా. దాని ప్రకారంగా 1 year అయితే గోల్డ్ షాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చిన్నగా ఎక్కువ చేసుకోవచ్చు. లోవర్ లోస్ లో వస్తాయి పడితే గనక అదృష్టం. ఈటీఎఫ్లు సార్, ఈటీఎఫ్లు కానీ ఏమైనా ట్రై చేసా, అది కూడా అంతేనా? ఈటీఎఫ్ కూడా అంతే అండి. ఈటీఎఫ్ కూడా మీ గోల్డ్ ఈటీఎఫ్ కూడా అంతే, కొంచెం ఆగచ్చు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉంచచ్చు, ఎందుకంటే మళ్ళీ పెరగదా అని చెప్పకుండా ఉండలేవు. ఎందుకంటే
ఆయన విన్యాసాలు ఇంకా ఉన్నాయి. ఇది అయిపోలేదు. ఇదేం లాస్ట్ ట్రంప్ కార్డ్ కాదు. ఇంకా ట్రంప్ కార్డ్స్ ఇంకా ఉన్నాయి ఆయనకి. ఇంకా లిస్ట్ ఉంది. ఒక 5 కంట్రీస్ లిస్ట్ ఉంది. ఇంకా మరి గోల్డ్ ఇంకా పెరగదా అంటే పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ వచ్చినప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి మళ్ళీ. మ్మ్. అంటే ఇప్పుడు కొంచెం తగ్గి, ఇప్పుడు వీళ్ళందరూ అమ్ముతున్నారు, ఇంకా ఎక్కువ మంది అమ్ముతారు అనుకున్నప్పుడు కొంచెం తగ్గుద్ది కాబట్టి అప్పుడు అక్కడ మంచి ఛాన్స్ గోల్డ్. సిల్వర్ అయితే మీకు లాంగ్ టర్మ్ లో పెట్టుకోవచ్చు, ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఏదైనా చిన్నగా ఆల్రెడీ ఉంటే కనుక ఇంక కొంచెం ఒకేసారి కొనుక్కుంటా, కొంచెం తక్కువ కొంచెం ఎక్రూడ్ చేసుకుంటా ఈ సిల్వర్ ఈటీఎఫ్ చేసుకోవడం మంచిది. ఓకే ఓకే రైట్ సార్. మరి వచ్చే వారంలో జనరల్ సార్ ఏ రంగాలు జనరల్గా ఏంటంటే ఒకవేళ డబ్బులు ఉండి పర్వాలేదు కొద్దిగా యావరేజ్ ఒకవేళ ఉంటే జనరల్గా ఏ రంగాలు చూసే అవకాశం ఉండదు సార్, ఎట్లా ఉండొచ్చు? ఏదైనా న్యూస్ ఫస్ట్ వచ్చిందంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, మెటల్స్ ఆల్రెడీ ప్లస్ లో ఉన్నాయి. రేపు ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఆటోలు పడిపోతాయి. ఆటో రంగం పడిపోవచ్చు. తగ్గించారంటే ఆటో సెక్టర్ పెరుగుద్ది. ఎఫ్ఎంసీసీ డౌన్ లోనే ఉంది. ఫార్మా సెక్టర్ మీద 100% అన్నాడు. 100% మరి ఫార్మా మీద ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఓన్లీ 4% పడింది. అది ఏమన్నా ఉంటే ఇంకొంచెం పడే ఛాన్సులు ఉన్నాయి. సో అన్ని సెక్టార్లు కూడా మెటల్స్ తప్ప మొత్తం డౌనే ఉన్నాయండి. ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. కాబట్టి రియాలిటీ అయితే 41% పడింది. సో మెయిన్ ఇంకా కొంచెం ఆగచ్చు. సో కన్స్యూమర్ లో ఎక్కడ సర్టినిటీ కనపట్లేదు. వాలటాలిటీ భయంకరంగా ఉంది. సో ఇంకా కొంచెం వెయిట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. ఇంకా ఎందుకంటే లెట్ ఇట్ ఫాల్. పడేటప్పుడు పడే కత్తిని పట్టుకోకూడదు. పట్టుకుంటే మనం ఇంకా పడిపోతుందని కొంచెం తక్కువ రేట్లు వస్తాయి కాబట్టి కొంచెం ఆగచ్చు. April 6th దాకా చూడొచ్చు నా ఉద్దేశం. 6th లోపల లేకపోతే 6th ఏమైనా పాజిటివ్ న్యూస్ వస్తుందా, ఆగిపోయిందని, వార్ ఆగిపోయిందని, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిందని ఆ వార్త వచ్చింది అనుకోండి, మంచి జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అంటే వరల్డ్ న్యూస్ చూస్తూ ఉండాలి. క్రూడ్ మెయిన్ చూస్తూ ఉండాలండి. క్రూడ్ చూస్తే మనకి వరల్డ్ ఇది తెలిసిపోద్ది. క్రూడ్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే చాలు, మనకి డైరెక్షన్ తెలుస్తుంది. ఆఫ్కోర్స్ అవునవునవును. క్రూడ్ని బట్టే మొత్తం అంతా అసలు ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే వారం జరగబోయే పరిస్థితి. రైట్. అవునండి. కానీ అదే సార్ మరి డిఫెన్స్ సార్, డిఫెన్స్ అయినా మళ్ళీ ఇంకా చూడొచ్చా ఇంకా, లేదంటే డిఫెన్స్ కూడా ఇంకా అలా వెయిట్ డిఫెన్స్ సెక్టర్ పర్వాలేదు, కొనుక్కోవచ్చు. అది ఎట్లాగో కొనుక్కుంటున్నారు కాబట్టి డిఫెన్స్ సెక్టర్ కి పర్వాలేదు, అవి స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పడేటప్పుడు అన్ని పడిపోతాయి, ఏది ఆగదు. భయం వేసి అమ్ముతుంటారు కదా ఎక్కువ మంది కూడా. అవునండి. ఇంకా డౌన్ ఉన్నప్పుడు అమ్మేసి కింద కొనుక్కుందాం ఉంటారు కాబట్టి అవి కూడా అన్ని సెక్టర్లు, అన్ని 16 సెక్టర్లు అన్ని డౌన్ లోనే ఉన్నాయి. మెటల్స్ తప్ప మిగతా అన్ని 15 తీసుకుంటే 15 డౌనే ఉన్నాయి. సో మళ్ళీ పెరగడం అంటే న్యూస్ ఏదైనా ట్రిగర్ పాయింట్ రావాలి, ట్రిగర్ పాయింట్ కోసం చూడాలి. ట్రిగర్ పాయింట్ రావాలంటే క్రూడ్ ఇది అవ్వాలి, తగ్గాలి. అదే మెయిన్. ఇక వారిది మనకి పెద్ద ఇబ్బంది లేదు. మనకి ఒక రకంగా చూస్తే మనకి ఇరాన్ ఫేవర్ గానే ఉంది. మీ ట్యాంకర్స్ ఏమి ఆపము, మీ షిప్మెంట్స్ ఏమి ఆపము, మీ పంపిస్తాము అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. సో అదేమో పెద్ద ఎఫెక్ట్ కాదు. మనకి క్రూడే మెయిన్ కాబట్టి ఏషియన్ కంట్రీస్ కి క్రూడే మనకి పెద్ద భూతం బండ పెరిగితే నెత్తి మీద ఇది ఉన్నట్టు ఒక రకం చూస్తే. ఆ క్రూడ్ తగ్గిందంటే మనకి ఓవర్ హెడ్స్ ఉండకపోవచ్చు, ఉండకుండా. ఎందుకంటే ఎక్కువ పెట్టి కొనాలి కాబట్టి మళ్ళీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద పడుద్ది. సో అది పడకుండా ఉండాలంటే ఎప్పుడు తగ్గుతుందా అన్న మనం చూడాలి, వెయిట్ చేయాలి. వార్ ఆగిపోవాలి, వార్ ఆగాలి. ఆయన ఇగో తగ్గించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే జనం కూడా ఇప్పుడు ఆ 13 మంది ఆ బ్రిడ్జ్ మీద 13 మందిని ఏదో చచ్చిపోయారంట, అక్కడ చంపేశారు అక్కడ. సో ఇంకా అన్అఫిషియల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు, గవర్నమెంట్ ఇంటికి 13 మంది ఎంతమంది ఉంటారు, వాళ్ళే 13 అంటే రికార్డ్స్ లో ఇంకెంతమంది ఉంటారు. సో అట్లా సివిలియన్స్ కూడా బాగా చంపుతున్నారు. ఇది మరీ దారుణం. అసెట్స్ మీద పడేసరికి అది బాగా నష్టం అనేది విపరీతంగా ఉంటుంది ఇరాన్ కి. యుఎస్ కి ఉండదని కాదు, వాళ్ళకి కూడా ఉంది. సో వీళ్ళకి కూడా భయంకరంగా ఉంటుంది. ఇరాన్ మళ్ళీ తేరుకోవాలంటే నిజంగా ఒక దశాబ్దం పైన పడుతుంది. ఈజీగా పడుతుంది తప్పనిసరిగా సార్, ఈజీగా పడుతుంది సార్. మరి ఏంటి సార్ మరి ఏంటంటే ఇప్పుడు మెటల్ షేర్స్ ఏమైనా చూడొచ్చా మరి, లేదంటే డిఫెన్స్ తో పాటు మెటల్స్ కూడా చూడొచ్చే పాసిబిలిటీ ఉందా? మెటల్స్ కూడా పడుతున్నాయి కదా, అంటే మెటల్స్ పడినప్పుడు కొంచెం పడుతున్నాయి కదా, అంటే బాగా పడట్లేదు, కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఆ డౌన్ ట్రెండ్ లో ఇంకేదైనా ఒక 5,000, 10,000, 15,000 తగ్గుద్దా అని చూడాలంతే. అంటే సిల్వర్, అల్యూమినియం, వేదాంత అట్లాంటి షేర్స్ అయినా చూసే పాసిబిలిటీ ఉందా అట్లా? అంటే మేము ఒక 100 కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఒక 20 షేర్లు కొనొచ్చు. ఓహో, ఎక్కువ స్మాల్ లాట్స్ కొనుక్కోవాలి. స్మాల్ లాట్స్ లో స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోవడం బెస్ట్. స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కుంటే బెస్ట్. ఓకే బెస్ట్. సో సార్ ఇంకా మిగిలినవి ఏమైనా ఇంకా జాగ్రత్తలు తీసుకునేది ఉందా జనరల్గా సార్? ఎట్లా అసలు ఇంకా ఏమైనా ఇంకా
ఎందుకంటే చాలా అసలు ఏంటంటే 4 వారాలు బట్టి ఇంక ఇలాగే ఉంటుంది. దాంతో ఏంటంటే మదుపర్లకు కూడా ఏం చేయాలి ఏంటి అని అర్థం కావట్లేదు కదా ఫైనల్గా ఎట్లాగా. వెయిటింగ్ పీరియడ్ అంతే ఎక్స్టెండ్ అవుతుంది. అంటే విపరీతంగా ఎక్స్టెండ్ అవుతుంది ఇది. ఎఫ్ఐఎస్ ఏమో అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు చూస్తే దాదాపుగా ఈ నెల 19,000 crores అమ్మారండి ఏప్రిల్లో. మార్చ్ లో 1,25,000 crores. డిఐస్ ఏమో 1,43,000 crores కొన్నారు. అంత చేసినా 2,900 పాయింట్లు పడింది మార్చ్ లో. అంటే వర్స్ట్ మంత్ అనుకోవచ్చు ఒక రకంగా. జనవరి 800 పాయింట్లు, ఫిబ్రవరిలో వోల్టాలిటీ ఎక్కువ 142 పాయింట్లు డౌన్. ఈ మార్చ్ లోనే విపరీతంగా కొట్టేశారు. అంటే వారు ఒక రకంగా ఎండ్కి వస్తోంది, ఎలా ఆపాలో తెలియట్లేదు, లాస్ట్ స్టేజ్ కి వస్తోంది, ఆయన ఈగోస్ పెరిగిపోతున్నాయి అంటే అసెట్స్ మీద కొడుతున్నారు అంటే వారు సబ్సైడ్ అవుతుంది చిన్నగాని. కానీ చూపించడానికి, ఎందుకంటే యుఎస్ లో కూడా వాళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ ఉంది, అవేం చూపించట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ రివోల్ట్నెస్ కూడా ఈ న్యూస్ లో ఎక్కడ చూపించట్లేదండి, ఏదో అక్కడక్కడ న్యూస్ పొడి న్యూస్ తప్ప. అవునండి, యుఎస్ రివోల్ట్నెస్ బాగా వస్తుంది. అది మనకి కానీ మీడియాలో దాన్ని ఏం కవర్ చేయట్లేదు వాళ్ళు, అసలు ఏమైనా ఎక్కువ కవర్ చేయట్లేదండి, ఎక్కువ కవర్ చేయట్లేదు. రివోల్ట్నెస్ అనేది బాగానే వస్తుంది. మనం ఒక రకంగా చూస్తే మన వాయిస్ అక్కడ దాకా వెళ్ళినట్టుంది, అందుకనే వాళ్ళు కొంచెం రివోల్ట్నెస్ వస్తుంది అనుకోవచ్చు. డెఫినెట్ గా మంచిదండి, రావాలా. ఎందుకంటే ఒక పిల్లిని రూమ్ లో పడేసి కొడితే ఏదో ఒక టైంలో రివర్స్ అవుతుంది. అవును అవును, అసలు అంత దారుణంగా ఉంటే ఎట్లా? అంత రైట్ టు కాల్ రీకాల్ అనేది ఉండాలా అసలు, అప్పుడే వాళ్ళు మాటింటారు. లేకపోతే ఎట్లా? చేస్తున్నప్పుడు రైట్ టు రీకాల్ ఉండాలా. మేము ఎట్లా ఓటేసామో వెనక్కి తీసుకునే హక్కు కూడా ఉండాలా. అదే ఇప్పుడు అనుభవం ఇలాగ జరగలేదు కదా ఇంతవరకు సార్, ఇంత ఇదిగా ఎవరు లేరు కదా, అందువల్ల ఒక అనుభవం. కాన్స్టిట్యూషన్ లో మార్పు రావాలండి, 100% మార్పు రావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా సరే డిస్ట్రక్షన్ మోడ్ లోకి వెళ్ళడానికి భయపడతారు. కరెక్ట్ కరెక్ట్, అవును. ఎసరు వాళ్ళకే ఎసరు వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆ ట్రంప్ కూడా అలా ఉందనుకోండి, 80% ఇట్లా చేస్తారా? ఇమ్మీడియట్ అది కనుక ఆ అస్త్రం కనుకుంటే, జనాల దగ్గర అస్త్రం బ్రహ్మాస్త్రం ఉంటే డెఫినెట్ గా వెనక్కి తగ్గుతారు. ఎవరు భయపడతారు అప్పుడు. అవును, భయపడతారు. అవును అవును. మంచి చేయడానికి ముందు చేసిన గవర్నమెంట్ కి కంటే మంచి చేయడానికే చేస్తారు. ఇప్పుడు మనం క్లబ్లు చూస్తాం కదా, సోషల్ క్లబ్స్. అవును. సో ఒక్కొక్కళ్ళు ఒక ప్రెసిడెంట్ అవుతారు. లాస్ట్ ప్రెసిడెంట్ కంటే నేను ఎక్కువ చేయాలి తప్పన ఎందుకు వస్తుంది? బికాస్ ఇదే కారణం, పోటీ తత్వం ఉంటుంది. అదే మీకు లేదని ఎనానిమస్ నేనే ఉంటాను, 4 ఏళ్ళు నేనే ఉంటాను, నా ఇష్టం, నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుంది ఆయనకి. సో ఇది ఉన్నప్పుడు సుప్రీం కోర్టును కూడా జుజుబి అంటున్నాడు కదా, మీరు నథింగ్ అంటున్నాడు కదా. అవును అవును, ఎవరిని లెక్క చేయట్లేదు అసలు. అది ఇది ఎందుకలా వచ్చిందంటే ఇది లేదు కాబట్టి వచ్చిందని అనుకోవచ్చు ఒక రకంగా. ఒకవేళ నిజంగా ఉంటే 100% ఆయన ఇది కరెక్ట్ డిసిషన్స్ అన్ని కరెక్ట్ ఉంటాయి. అవును సార్, అవును సార్. ఇప్పుడు ఫైనల్ గా సార్ మార్కెట్ మంత్రం మరి వచ్చే వారం సార్ ఎలాగా ముందుకు వెళ్ళాలనేది మార్కెట్ మంత్రం లాస్ట్ లో 100% డౌన్ ట్రెండే ఉంది. మనకి ఇవాళ సాటర్డే బుద్ధి బుర్ర ఆయనకి కొంచెం ఏమన్నా తిరిగితే, నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తే డెఫినెట్ గా ఆపేసే ప్రయత్నం చేశాడు అనుకోండి, అన్ని కుదిరింది అనుకోండి, న్యూస్. ఎందుకంటే సడన్ గా వస్తుంది, ఆ స్టేజ్ లో ఉన్నాం మనం, బ్లింక్ లో ఉన్నాం. ఎంత నష్టం చేయాలో అంత నష్టం ఉంది. అసెట్స్ ని కొడుతున్నాడు ఆయన. అంటే వాళ్ళని మళ్ళీ మేము సాటిస్ఫాక్షన్ అంటే ఈగో సాటిస్ఫాక్షన్, మేము ఆ రాజ్యాన్ని పాడు చేసాం, ఆ కంట్రీని ఇది చేసేసాం, ఆఫ్ఘనిస్తాన్ చేసాం, వియత్నాం చేసాం, ఇప్పుడు ఇరాన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు అసలు మొదలు పెట్టింది ఏంటి? న్యూక్లియర్ అని. ఇప్పుడు ఒక రకంగా న్యూక్లియర్ కూడా వాడే పరిస్థితి కూడా వస్తుందని భయం వేస్తుంది ఒక రకంగా. ఎందుకంటే చెప్పలేము, 50% ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ నిజంగా ఉందనుకోండి, ఇరాన్ దగ్గర, అసలు ఇప్పుడు దాకా ఉంటారా వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ట్రంప్ ని కూడా నమ్మలేం కదా, న్యూక్లియర్ వాడతాడన్న భయం వస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన డిస్ట్రక్షన్ మోడ్, ఆయన ఓడిపోతున్నా అన్నప్పుడు అలాంటి కూడా వాడే అవకాశం ఉంది. వెళ్ళిపోతాడు ఆయన, అంతవరకు వెళ్ళిపోతాడు. అది వాడతారా అనేది కొంచెం ఒక రకం భయం వేస్తాం. సో తప్పనిసరిగా అంటే వచ్చే వారం ఆచితూచి స్పందించి చూసుకోవాలని అంటారు, అదేనా మీ ఫైనల్ మాట? 100% వెయిటింగ్ పీరియడ్ ఎక్స్టెండ్ అయింది. మనం అనుకున్నట్టు ఏప్రిల్ 10th డెడ్ ఎండ్. ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా ఎకనామిక్ కన్సర్న్స్ గానీ, జియోపొలిటికల్ టెన్షన్స్ గానీ ఇవి ఉండకూడదు. ఇప్పుడు ఉన్నాయి, సబ్సైడ్ అవ్వాలి, సంధి కుదరాలి. వాళ్ళు కూడా అంటే ఇద్దరు కుదుర్చుకుందామనే ఉంది కానీ, అవునండి, ఒక సరైన మనిషి దొరకట్లేదు తప్పనిసరిగా. సో మీరు చెప్పినట్టు తప్పనిసరిగా సరైన వేదిక దొరకాలి సాధ్యం తొందరగా. దీనికి ఏంటంటే ఒక మంచి మంచి పరిణామం సంభవించి తప్పనిసరిగా ఏంటంటే ఇది
పాజిటివ్గా ఎండ్ ఎండ్ అవ్వాలని కార్డ్ పడాలి. తప్పనిసరిగా ఆశిద్దాం సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ వీకెండ్ బిజినెస్ అప్డేట్. సో థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.